ఎమ్మిగనూరు నియోజకవర్గ కూటమి అభ్యర్థి బివి జె నాగేశ్వర్ రెడ్డి తన రెండవ నామినేషన్ దాఖలు చేశారు. నిన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా బి ఫామ్ పొందిన అనంతరం తన రెండవ నామినేషన్ దాఖలు చేశారు. బివి మాట్లాడుతూ ఎమ్మిగనూరు నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదాలు తనకు ఎల్లప్పుడూ ఉంటాయని, ఇక వైసీపీ పార్టీకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి ప్రజల గొంతు నొక్కారని, ప్రజలకు చేసింది ఏమీ లేదని, రాష్ట్ర ప్రజలు వైసీపీ పార్టీకి రాజకీయ సమాధి త్వరలో కట్టబోతున్నారని తెలిపారు. చంద్రబాబు గారి ఆశీర్వాదంతో, లోకేష్ బాబు గారి ఆశీర్వాదంతో బీఫామ్ తీసుకొని ఈరోజు మళ్ళీ ఇంకొక సెట్ ఆఫ్ నామినేషన్ తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థిగా ఎమ్మిగనూరు నియోజకవర్గం నుంచి వేయడం జరిగింది. నీలకంఠేశ్వర స్వామి ఆశీస్సులు, పద్మశ్రీ మాచార్య స్వామి గారి ఆశీస్సులు, నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారి ఆశీస్సులు, ఎమ్మిగనూరు నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు, రానున్నటువంటి ఎన్నికల కురుక్షేత్రంలో ప్రజల ఆశీస్సులతోటి ఏదైతే వైసీపీ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది, రానున్నటి ఎన్నికల్లో ప్రజలు చాలా ఆలోచన చేసి ఈ 5 సంవత్సరాలు ఏదైతే 130 సార్లు బటన్ నొక్కినా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవంగా సంక్షేమం పేరుతో అభివృద్ధిని చంపేసి 130 సార్లు మీరు నొక్కింది బటన్ కాదు, అన్ని వర్గాల ప్రజల పీకలు నొక్కారనే విషయాన్ని అతి కొద్ది రోజుల్లోనే ఆయనకు మేము సిద్ధమంటున్నారు. వైసీపీ పార్టీకి రాజకీయ సమాధి కట్టి మళ్ళీ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని ఎమ్మిగనూరు నియోజకవర్గంలో జె నాగేశ్వర్ రెడ్డిని, అదేవిధంగా మా ఎంపీ అభ్యర్థి అయినటువంటి బస్తిపాటి నాగరాజు పూర్వ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని ఇరువురిని కూడా అత్యధిక మెజారిటీతో ప్రజలు ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నారు.